శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135, 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మ జాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు. జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు, ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మజాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరి జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
30 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి శని వక్రగమన ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఈ రాశి వారికి శని అష్టమ భావంలో సంచరిస్తున్నాడు. దానివల్ల కొంతవరకు ఏంటంటే బాగా పనులు దగ్గరికి వచ్చి ఆగిపోవడం, అలాగే ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాకపోవడం, అధికారుల నుంచి వేధింపులు, ప్రశాంతంగా హ్యాపీగా ఉందామంటే ఉండనివ్వలేకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఈ కర్కాటక రాశి వారు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒక విధంగా ఒక రిలీఫ్ లాంటిది రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే అష్టమంలో వక్రించి సప్తమంలోకి రావడం జరుగుతుంది. సో అది కూడా ఒక విధంగా జాతకుడిని ఒక విధమైన నిరాశ నిస్సువు కలిగించడం, వివాహ సంబంధించిన విషయాల్లో మరి భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు, ఎడబాటు రావచ్చు, వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెడతాయి. అయితే అనూహ్యంగా మరి ఈ జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ మధ్యలో శని వక్రగమనం పొందడం వల్ల ఎవరికైతే ఇంతకాలం కొంత ఇబ్బంది పడ్డారో వాళ్ళకి మంచి గుర్తింపు, సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే వీళ్ళకి సడన్గా వేరే సీట్లోకి మార్చడము, ట్రాన్స్ఫర్ రావడము జరుగుతూ ఉంటుంది. ఇంకో విధంగా ఏమవుద్దంటే ఇంతకాలం వీళ్ళని ఎవరైతే వేధిస్తున్నారో ఒక అధికారి అవ్వచ్చు, ఇంకొక ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకో వ్యక్తి అవ్వచ్చు, వాడు సడన్గా ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం కానీ, లేదంటే వాడికి ఏదైనా ఇబ్బంది కలిగి వచ్చి పదవి నుంచి తప్పుకోవడం కానీ జరగడం వల్ల మీరు ఫ్రీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు శని భగవానుడు అనూహ్యంగా కొన్ని బాధల నుంచి, కొన్ని వేధింపుల నుంచి, కొన్ని చికాకుల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా అది కొంతమందికి నష్టం అవ్వచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు. చాలా కాలంగా ఈ వైవాహిక జీవితంలో భర్త గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుందాం. సడన్గా వాడికి ఏదో ఒకటి జరిగి మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు. సో ఆ విధంగా కొన్ని అనుకోని సంఘటనలు జాతకులకి మరి ఒక విధంగా మంచి, ఒక విధంగా చెడు కలిగించే అవకాశం ఉండదు. శని భగవానుడు ఎప్పుడూ కూడా చెడు కలిగిన తర్వాత మాత్రమే మంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎల్లవేళలా శని భగవానుడు మంచి ఇవ్వడం, అలాగే ఎప్పుడూ కూడా చెడు ఫలితాలే ఇవ్వడం, ఈ విధంగా మార్పులు జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మరి సప్తమ భావంలోకి రావడం వల్ల రాశిని చూసి జాతకుడికి బద్ధకాన్ని పెంచుతాడు. ధనభావాన్ని చూడడం వల్ల కుటుంబ విషయాల్లో కొంత ఇబ్బందులను కలిగిస్తాడు. అయితే అనూహ్యంగా మరి మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం రావడం వల్ల, వాళ్ళకి ఏమైనా అభివృద్ధి రావడం వల్ల కుటుంబాన్ని విడిచి వేరే దూరం, వేరే ప్రాంతం లాంటివి వెళ్ళడం కూడా జరిగే అవకాశం కంప్లీట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ విధంగా 10వ భావాన్ని యాక్టివేట్ చేస్తాడు శని భగవానుడు అష్టమం నుంచి. ఇప్పుడు వక్రించి ఉండడం వల్ల ఏమవుద్ది, కంపల్సరీగా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఆగి ఉన్నా, ప్రమోషన్ కోసమో ట్రాన్స్ఫర్ కోసమో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నా, ఖచ్చితంగా మీ పైన అధిక పని భారం పడబోతుంది. వృత్తిలో అభివృద్ధి వస్తుంది. అలాగే గతంలో దానికన్నా ఎక్కువ వర్క్ చేయవలసి ఉంటుంది. సో అసలే అధిక వర్క్తో సతమతమవుతుంటే మీ మీద అదనపు బాధ్యతలు, అంటే ఇంకొక బాధ్యత కూడా మీ మీద పడడం జరుగుతుంది. ఇప్పుడు 2 డ్యూటీలు మీరు చేయవలసి ఉంటుంది. అయితే పెద్దగా స్టార్టింగ్లో పెద్ద ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఇది నవంబర్ 15 తర్వాత శని మళ్ళా రుజుమార్గంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ 4-5 నెలలు పడిన కష్టానికి ఒకేసారి మీరు ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది.
ఇంకా ఒక విధంగా ఎవరన్నా చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనంగా ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేసుకుందామని ఎక్కడన్నా చిన్నపాటి జాబ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ సమయంలో మరి ఈ వక్రగమనంలో మీకు మరి అంటే ఏదో విధంగా శని మీ చేత కష్టపెట్టిస్తాడు, కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని 2 ఉద్యోగాలు చేయొచ్చు, పార్ట్ టైం వేరే ఉద్యోగం చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీకు కొంత నాలెడ్జ్ పెరుగుతుంది, కొంత అనుభవం వస్తుంది, కొంత ధనానికి కొంత ఇబ్బంది తగ్గి కొంత అవసరానికి పనికొచ్చే విధంగా ఉపయోగపడే అవకాశం కూడా 100% రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి 5వ స్థానాన్ని 4వ స్థానాన్ని కూడా డబుల్ యాక్ట్ చేయడం వల్ల కంపల్సరీగా మరి ఇది విద్యార్థులైతే మాత్రం వాళ్ళు చదువు నిమిత్తం వేరే స్కూల్ మారడం కానీ, కాలేజీ మారడం కానీ, లేదంటే వేరే ప్రాంతంకి వెళ్ళి కొత్త ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసుకోవడం కానీ, ఏదైనా మొత్తం మీద మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసే విధంగా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా చేయడం వల్ల గతంలో కొంత టైం వేస్ట్ అయినా ఖచ్చితంగా మళ్ళీ అంతా పుంజుకొని మరి మీకు శని భగవానుడు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరం శ్రమపడుతూ ఉండడం వల్ల ఖచ్చితంగా జాతకుడు గతంలో కోల్పోయినవి తిరిగి ఈ సమయంలో పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న రుజుమార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనమండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో, పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో, ఎవరిని లెక్క చేయకుండా, నియమాలు పాటించకుండా, దైవాన్ని దూషిస్తూ, పెద్దల్ని దూషిస్తూ, పెద్దల్ని అగౌరవపరుస్తూ, ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వాడికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా, ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవాడితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచి వాళ్ళని చాలా మంచివాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు
మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది. ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.